తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సమంతా రాజ్ నిడిమోరు జంట ఎట్టకేలకు 3 ముళ్లతో ఒకటైంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది. ఎరుపు రంగు కంచిపట్టు చీర, కొప్పులో మల్లెలతో పెళ్లి కూతురుగా ముస్తాబైంది సమంతా. పెళ్లికి ముందు ఉంగరాలు మార్చుకున్నారు సమంతా రాజ్ నిడిమోరు. ఆ వెంటనే సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. సమంతా రాజ్ వివాహంపై ఈషా ఫౌండేషన్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. లింగ భైరవి సన్నిధిలో పవిత్రమైన భూత శుద్ధి వివాహం ద్వారా ఒక్కటైనట్టు ఈషా ఫౌండేషన్ ప్రకటించింది. సమంతా రాజ్ నిడిమోరు భూత శుద్ధి వివాహం చేసుకున్నారు అని ప్రకటించారు ఈషా నిర్వాహకులు. దీంతో ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. భూత శుద్ధి వివాహం అంటే వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం అని వివరించింది ఈ వివాహం జరిపిన ఈషా టీం. ఈ పద్ధతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఇక శామ్ రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత వివాహ క్రతువుని ఒక మహిళా పూజారి నిర్వహించడం. గతంలో బాలీవుడ్ నటి యామి గౌతమ్, ఆదిత్యధర్ వివాహాన్ని కూడా మహిళా పూజారి నిర్వహించారు. ఇక ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయంలో స్త్రీ శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య రూపాల కలయిక అని జగ్గి వాసుదేవ్ చెప్పారు. ప్రతి ఏడాది దసరా సంబరాల్లో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా సమంతా లింగ భైరవి ఉపాసన చేస్తున్నారు. అందుకే తాను ఇష్టపడ్డ రాజును అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు. మొత్తానికి సమంతా రెండోసారైనా తెలుగింటి కోడలే అయింది. రాజ్ నిడిమోరి తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి. ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారాయన. కొన్నేళ్లు విదేశాల్లోనే పనిచేశారు. ఆ తర్వాత బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మరో డైరెక్టర్ డీకేతో కలిసి రాజ్ డీకేగా ఫేమస్ అయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 పార్ట్స్ ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించారు. అక్కడే వీళ్ల బంధం బలపడింది. సీటాడెల్, హనీ బన్నీ టైంలో వీళ్ల మధ్య సంథింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక శుభం సినిమాకి సమంత ప్రొడ్యూసర్ అయితే రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆ టైంలోనే వీళ్ళ రిలేషన్ కన్ఫర్మ్ అయింది అన్నారు. మొన్న దీపావళిని రాజ్ ఫ్యామిలీతోనే జరుపుకుంది సమంత. ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసి ఫంక్షన్స్లో కూడా కనిపించారు. రీసెంట్గా సమంత ఒక ఇల్లు కొన్నారు. ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోస్లో కూడా రాజ్ ప్రముఖంగా కనిపించారు. పూజల్లో ఇద్దరు కలిసే పాల్గొన్నారు. ఇక లేటెస్ట్గా రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు రాజ్. అందులో కూడా సమంత కీలక పాత్రలో నటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే సమంత తన అఫీషియల్ హ్యాండిల్స్లో తన పెళ్లి వార్తకు సంబంధించిన కన్ఫర్మేషన్ ఇస్తూ ఆ పిక్స్ని కూడా షేర్ చేసుకున్నారు. వాటిని లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము. గత కొన్ని నెలలుగా రాజ్ నిడిమోరు సమంతకు సంబంధించిన రిలేషన్షిప్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇవాళ ఎట్టకేలకు ఆ డిస్కషన్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ 3 ముళ్లతో ఈ జంట ఒక్కటైంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లింగ భైరవి ఆలయంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి తంతు జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ఎరుపు రంగు కంచి పట్టు చీర, అలాగే కొప్పులో మల్లెపూలతో పెళ్లి కూతురుగా సమంత ముస్తాబైన ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. పెళ్లికి ముందు ఇద్దరు కూడా ఉంగరాలు మార్చుకున్నారు. దానికి సంబంధించిన పిక్స్ కూడా సమంత షేర్ చేశారు. ఆ వెంటనే సంప్రదాయం ప్రకారం వాళ్ళ వివాహం జరిగింది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.